యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నెమ్మదిగా నెమ్మదిగా. నువ్వే గట్టిగా ఇక్కడ పడుకో. శివాని రూమ్ కి తీసుకొచ్చేసావా? థ్యాంక్ యూ శివాని. త్రిశూల్ షూస్ కూడా తేయలేదు, అలాగే పడుకున్నాడు. శివాని శివాని శివాని. త్రిశూల్, నువ్వు నాకు చాలా కోపం తెప్పిస్తావు, నన్ను నవ్విస్తావు. నేను బాధలో ఉన్నప్పుడు వచ్చి ఓదారుస్తావు. ఒక్కోసారి బాగా మొండిగా చేస్తావు. అయినా నేను నీతో ఎందుకు మాట్లాడతానో తెలుసా? నీతో ఎందుకు ఉంటానో తెలుసా? నువ్వు నా స్నేహితుడివి. నువ్వొక రకంగా చిన్నపిల్లాడు ఉన్నట్టే త్రిశూల్. పిల్లలు మొండిగా చేసినప్పుడు, పిచ్చిగా చేసినప్పుడు తల్లికి కోపం వస్తుంది, కాని కొట్టదు. నేను అంతే త్రిశూల్. ఆ క్షణంలో కోపం వస్తుంది, కానీ నువ్వు మళ్ళీ వచ్చినప్పుడు నేను కామైపోతాను. నీలో అన్ని లక్షణాలు నాకిష్టం త్రిశూల్, కానీ నువ్వు నన్ను ప్రేమించటం ఒకటి తప్ప. ఎందుకంటే నేను త్రివిక్రమ్ని పెళ్లి చేసుకోబోతున్నాను త్రిశూల్. నా పెళ్లి ఎప్పుడో నిశ్చయం అయిపోయింది. నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను. శివాని చూడు చూడు, ఇదే నా కోపం తెప్పించేది. శివాని 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 ఎందుకు ఇక్కడికి వచ్చింది? ఆదిశేషుడు ప్రాణాలు పోయాక నాగలోకంలో తను కనిపించకపోతే ఆదిశేషుడు దూరం అయ్యాడు అని తన ప్రాణాలకేదో హాని చేసుకుంది అనుకున్నాను. కాని తను ఇంకా బ్రతికే ఉంది. తను బ్రతికుంది సరే, కాని భూలోకంలో ఏం చేస్తోంది? తనకిక్కడ ఏం పని? ఆదిశేషుడినేమైనా వెతుక్కుంటూ వచ్చిందా? ఆదిశేషుడి మరిజన్మ పొందాడు అన్న విషయం ఏమైనా తెలిసిందా? తెలిసే ఉంటుందేమో. త్రికాల గురువుగారు తనకి చెప్పే ఉంటారు. నాగలోకంలో ఆదిశేషుణ్ణి దక్కించుకోలేకపోయావని ఇక్కడికొచ్చావా? నాగలోకంలో నేను ఎన్ని ఇబ్బందులు పడి ఆదిశేషుణ్ణి దక్కించుకోవడానికి ప్రయత్నించినా కూడా తన గమనం మాత్రం నా వైపు రానేలేదు. దీనికంతటికీ కారణం ఈ శివానియే. ఆదిశేషుణ్ణి దక్కించుకొని నాగలోకానికి యువరాణి నవ్వాలన్న నా కలని చంపేసింది ఈ శివానియే. మళ్లీ వచ్చిన ఆదిశేషుణ్ణి నేను దక్కించుకోలేనా? చివరికి నాగరాణి కిరీటం నా నుండి చేజారిపోతుందా? శివాని 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 ఇప్పుడు నా లోపల ఉంది. శివాని ఇప్పుడు నాది. ఎస్ ఎస్ ఫార్ శివాని.
నువ్వు బాధలో ఉన్నా, నువ్వు సంతోషంలో ఉన్నా, ప్రతిదీ పంచుకునేది నాతోనే కదా. నీకు ప్రతి విషయంలోనూ గుర్తొచ్చేది త్రివిక్రమ్ కాదు, నేను. నీకు తాళి కట్టేది కూడా నేనే. చాలా ముద్దుగా ఉన్నావు. నీకు శివానితో పెళ్లి ఫిక్స్ అయింది అంతే. నువ్వు ఇంకా తనకి తాళి కట్టలా. శివానికి 3 ముళ్ళు వేసిన తర్వాతే తను నీదవుతుంది. శివాని, శివాని, ఐ లవ్ యూ శివాని, ఐ లవ్ యూ శివాని, ఐ లవ్ యూ శివాని, ఐ లవ్ యూ. త్రిశూల్, త్రిశూల్ లే, త్రిశూల్, త్రిశూల్ లే, త్రిశూల్ లే, త్రిశూల్, త్రిశూల్, త్రిశూల్ మాట్లాడు. త్రిశూల్, ఎవరు? శివాని? త్రిశూల్ రా వెళ్దాం. శివాని, ఎక్కడికి పిలుస్తున్నావు నువ్వు నన్ను? ఇప్పుడు ఎక్కడున్నాను? ఎందుకు త్రిశూల్? నేను రావాల్సింది కాదా? అలా కాదు, అది అదే ఈ సమయంలో వచ్చావేంటని అందుకే అడిగాను అంతే. రావాలి అనిపించింది, అందుకనే వచ్చాను. ఎందుకు త్రిశూల్ అలా చూస్తున్నావు? నీకొక విషయం చెప్పాలని నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. నీకు సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటున్నాను, కానీ ఇంక నేను అస్సలు ఆగలేను. అందుకని ఈరోజే అంతా చెప్పేద్దామని వచ్చాను. శివాని, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు ఏమీ అర్థం కావట్లేదు. నీకేమీ అర్థం కాదు, అంతా నేనే వివరంగా చెప్పాలి కదా. త్రిశూల్, నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను. శివాని, శివాని, నచ్చావు సార్ గిల్లు. త్రిశూల్, నా ప్రేమని చెప్పుకుంటుంటే నువ్వేమో చిన్న పిల్లాడిలాగా. నువ్వు ఒకసారి గిల్లు చెప్తాను. గిల్లు. అంటే ఇది నిజమేనా? శివాని, నువ్వు నిజంగానే వచ్చావా? నువ్వు ఇంతసేపు చెప్పిందంత నిజమా? ఇది 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 కల కాదా? శివాని, నువ్వు నిజంగానే నన్ను ఇష్టపడుతున్నావా? నీ మనసు మారిపోయిందా? నిజంగానే మారిందా? నీకు నా పైన నమ్మకం లేదా త్రిశూల్? అది కాదు. మరి ఏంటి? త్రిశూల్ రా, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. శివాని, ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమా? ఎందుకు? మనిద్దరం ప్రేమించుకుంటున్నాం త్రిశూల్, మనిద్దరం ఒకటి అవ్వకూడదా? అయితే ఇక్కడ నుంచి ఎందుకు వెళ్ళాలి? రేపొద్దునే నాన్నకి చెప్తాను, తను 100% ఒప్పుకుంటారు. వచ్చే ముహూర్తంలోనే పెళ్లి చేసుకుందాం. అది అంత సులభం కాదు. ఎందుకు శివాని? నాది త్రివిక్రమ్ పెళ్లి పెట్టుకుని ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తే అది వేరే రకంగా అవుతుంది. అందుకే మనం ఇక్కడి నుంచి లేచిపోదాం. రా త్రిశూల్. మనమిద్దరమే ఉండే ప్రపంచానికి వెళ్ళిపోదాం. అక్కడ మనం సంతోషంగా ఉండొచ్చు. కాదు, అది త్రిశూల్, తొందరగా వెళ్దాం. పొద్దునైతే అందరూ లేచేస్తారు, తర్వాత అందరికీ విషయం తెలిసిపోతుంది.
నువ్వు నాకు దూరం అయిపోతావు త్రిశూల్. త్రివిక్రమ్కి తెలిస్తే చాలా చాలా పెద్ద సమస్య అవుతుంది. ముందుక్కడి నుంచి వెళ్ళిపోదాం రా. రా త్రిశూల్, రా. సోఫా, నా రూమ్ ఎక్కడా? అల్లుడు, అల్లుడు, లేరా? లేరా? డిస్టర్బ్ చేయొద్దు, వెళ్ళు. గుడ్ నైట్. అక్కడ వాడితో లేచిపోయింది, నువ్వేమో గుడ్ నైట్ అంటున్నావు. లేరా? ఏమైంది ఇప్పుడు? ఏమైందా? ఆ శివాని నిన్ను వదిలేసి లేచిపోయింది అల్లుడు, లేచిపోయిందిరా. మాయా, ఏదేదో మాట్లాడుకో. రాత్రి తాగింది ఎక్కువైంది ఏంటి? ఏయ్, తాగుడు కాదురా, తాగిందంతా దిగిపోయింది. లేరా అల్లుడు? మోసం జరిగిపోయింది అల్లుడు, నీకు మోసం జరిగిపోయింది. మొన్న చీర కొనిచ్చినప్పుడు కామ్గా ఉంది, నగలు కొనిచ్చినప్పుడు కామ్గా ఉంది. తర్వాత చీరలు నగలు అన్నీ దోచుకొని నీ శివాని త్రిశూల్తో పారిపోయింది అల్లుడు, పారిపోయింది. అయ్యో, నువ్వేం మనిషివిరా? ఎట్లాంటి అమ్మాయిని లవ్ చేసావురా? ఫారెన్ అమ్మాయి అంటూ ఫారెన్కే వెళ్ళిపోయింది కదరా అల్లుడు, ఫారెన్కే వెళ్ళిపోయిందిరా. మాయా, ఒక్క నిమిషం కామ్గా ఉంటావా? రే అల్లుడు, సైలెంట్ గా ఎలా ఉండమంటావురా? ప్రేమ పావురం ఎగిరిపోయింది అల్లుడు. తూ రే మంచి రే మంచమ్మాయి అనేవాడివి కదరా. మంచితనం అంతా ఎటుపోయిందిరా? ఈ ఇంటి కోడలవుతానంటూ త్రిశూల్లే లేపుకుపోయింది కదరా. అయ్యో, శివాని ఎక్కడ చూసావు? త్రిశూల్ రూమ్ లో లేడా? లేడలుడు, శివాని త్రిశూల్ని తీసుకెళ్ళడం నేనే నా కళ్ళారా చూశాను అల్లుడు. వాట్? చూడలుడు, చూడు. కాదు, ప్రతి చోట అబ్బాయి అమ్మాయిని లేపుకుపోతే మన ఇంట్లో అమ్మాయి అబ్బాయిని లేపుకుపోయింది. పారిపోయిందిరా అల్లుడు, నీ శివాని పారిపోయిందిరా. ఏమైంది? నువ్వు నాతో రావా? నువ్వు నన్ను నిజంగానే తీసుకెళ్తున్నావా? నా పైన నీకు ఇంకా అనుమానం పోలేదా? సహజమేలే. నేను త్రివిక్రమ్తో పెళ్లి ఒప్పుకొని ఇప్పుడు నేను నీతో పారిపోతున్నాను. నువ్వు నాతో ఎన్నిసార్లు నీ ప్రేమని చెప్పుకున్నా కూడా నేను ఒప్పుకోలేను. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి ఇలా చెప్తే ఎవరికైనా నమ్మకం కలగడం కష్టమవుతుంది.
నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఇన్ని రోజులు లేని ప్రేమ ఇప్పుడు ఉన్నట్టుండి ఎందుకు వచ్చిందా అని. ఇప్పుడు కాదు త్రిశూల్, నీ మీద ఎప్పుడో ప్రేమ పుట్టింది. రాత్రి నీకు ప్రేమ చెప్పినప్పుడే ఒప్పుకోవాలి అనిపించింది. కానీ ఇంట్లో వాళ్ళందరూ గమనిస్తారు అని కామ్గా ఉన్నాను. త్రిశూల్, నీకు నమ్మకం రావటానికి నేను ఏం చేయాలో చెప్పు, అదే చేస్తాను. నీ ప్రేమ కోసం నేను చావటానికి కూడా. శివాని ఏంటి ఏం మాట్లాడుతున్నావు? ఇలా చూడు, నన్ను చూడు. నీకోసం నేను ఏమైనా చేస్తాను, ఎక్కడికైనా వస్తాను. పద వెళ్దాం. సరే, అలాగే పద వెళ్దాం. మోసం చేయడానికే తను వచ్చిందా? ప్రేమ పేరు చెప్పి నమ్మించి మోసం చేసిందా? స్టాప్ ఇట్ మావయ్య. నా శివాని గురించి ఏది పడితే అది మాట్లాడుతూ శివాని త్రిశూల్ని తీసుకెళ్లడం సాధ్యం కాదు. రే అల్లుడు, నేనే నా కళ్ళతో చూశాన్రా. నో, సాధ్యం కాదు. హే అల్లుడు, ఈ దేవుడు లాంటి మామ మీద నీకు నమ్మకం లేదరా? నీకు ఏం మాట్లాడుతున్నావురా? దేవుడా, ఈ మాటని విని కూడా నువ్వు ఇంకా దేవుళ్లాగే ఉన్నావు కదా. మావయ్య, నన్ను ఊరికే ఇరిటేట్ చేయొద్దు. ఏ అల్లుడు, నా మాట మీద నమ్మకం లేదరా? ఒక పని చెయ్యి, తనకి ఫోన్ చెయ్యి, ఎక్కడుందో అడుగు చూద్దాం. ఫోన్ లిఫ్ట్ చేసిందా? గ్యారెంటీగా చేయదు. ఫారిన్ లేడీ పారిపోయింది. లేడీ ఏం చేశాడో మోడీ, లేచిపోయారు జోడి. ఇదంతా చూసి షేక్ అయింది నా బాడీ. శివాని, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఇదేం సముద్రం, మనకి ఇక్కడేం పని? చెప్పాను కదా త్రిశూల్, దూరంగా వెళ్దామని. దూరం వెళ్దామని చెప్పావు, కానీ ఇక్కడికి తీసుకొస్తామని అసలు అనుకోలేదు. ఇక్కడే దారుంది? దారుంది. మన ప్రేమకి ఇక్కడొక్క రహదారి ఉంది. శివాని, నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు. అసలు నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? త్రిశూల్, నేను నీ ప్రేమని ఒప్పుకున్నాను. నా ప్రేమని నీ దగ్గర చెప్పుకున్నాను. ఇంత జరిగాక కూడా ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతున్నావేంటి? నా ప్రేమ నీకొద్దా? అయ్యో, అలా కాదు శివాని. నేనేమంటున్నానంటే మనం అక్కడే ఉండొచ్చు కదా. మనం ఎక్కడున్నా ఒకటే కదా, ప్రేమ మనది. కాదు, అక్కడే ఉంటే భయం మన ప్రేమని కట్టేస్తుంది. ఏంటా భయం? మనల్ని వాళ్ళు దూరం చేస్తారు అన్న భయం. మనల్ని ఎవరు దూరం చేస్తారు? నాన్న, నువ్వు ప్రేమించిన అమ్మాయితోనే నీ పెళ్లి చేస్తానని చెప్పేశారు. దీనికంటే ఇంకేం కావాలి మనకు, చెప్పు. అది నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి ఎవరో తెలియకుండా చెప్పిన మాట. అన్న పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయిని తమ్ముడు ప్రేమిస్తున్నాడు అంటే ఎవరైనా ఒప్పుకుంటారా చెప్పు? ఒప్పుకోరు. ఎవరో ఒకరు విడదీయాలని ప్రయత్నిస్తారు. ఒక్కరు చాలు మనిద్దరిని దూరం చేయటానికి. వెళ్దాం అంటున్నావు, కానీ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం? అది సముద్రం. మన ప్రేమకి ఈ సముద్రాన్ని దాటే అంత శక్తి ఉంది త్రిశూల్. ఊరుకో శివాని, ఈ సముద్రం దాటి వెళ్తామంట. ఎందుకు త్రిశూల్? నా ప్రేమకి అంత శక్తి లేదంటావా? నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, నా ప్రేమ ఏంటో అర్థమవుతుంది.
రాత్రిశూల్ దూరంగా వెళ్ళిపోదాం. మన ఇద్దరి ప్రేమని ఒక పంజరంలో బంధించేసి నా ప్రేమ యొక్క కౌగిట్లో నిన్ను బంధించుంచుతాను. నువ్వు నావాడివి ఆదిశేష.